హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. నియోజకవర్గాల పునర్విభజన అంశంపై పార్లమెంట్లో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది. చర్చ కాదు, ఓ రకంగా చెప్పాలంటే రచ్చ జరుగుతుంది అనుకోవచ్చు. అసలు ఏంటి గొడవ అని ఒక్కసారి మనం మాట్లాడుకుంటే కనుక ఫస్ట్ ఏం చెప్పారంటే వీళ్ళు జనాభా లెక్కల్ని ఆధారంలోకి తీసుకోకుండా అన్ని నియోజకవర్గాల్లో 50% సీట్లు, అంటే అసెంబ్లీ స్థానాలు కావచ్చు, పార్లమెంట్ స్థానాలు కావచ్చు, 50% సీట్లు పెంచుతామని చెప్పారు. అయినప్పటికీ మన సౌత్ స్టేట్స్ కొంత నష్టపోతాయి 50% సీట్లు పెంచడం. ఎందుకంటే ఉదాహరణకి తీసుకుంటే మన దగ్గర తెలంగాణ తీసుకుందామండి. తెలంగాణలో మన దగ్గర 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఇప్పుడు 50% చేస్తే అవి ఎన్ని అవుతాయి? మహా అయితే 26 ఎన్నో అవుతాయి. వేరేజ్ యూపీ తీసుకుందాం మనం, అంటే ఉత్తరప్రదేశ్ తీసుకుందాం. ఉత్తరప్రదేశ్ తీసుకుంటే యూపీలో ఇప్పటికే 80 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఇవి 50% అమలు చేస్తే 120 దాకా వెళ్ళిపోతాయి. ఇది ఒకంత మనకు నష్టమే కదా. ఇలా పెరుక్కుంటూ, అంటే 50% అనేది ఎటువంటి ప్రామాణికత లేకుండా 50% పెంచుకుంటూ వెళ్ళిపోవటం వల్ల ఇప్పటికే వెనకబడిపోయిన సౌత్ స్టేట్స్ ఇంకా వెనకబడిపోతాయి. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలపై ఈ ఎవరైనా సరే, అటు బీజేపీ అవనివ్వండి, కాంగ్రెస్ అవనివ్వండి, కేంద్రంలో ఎవరున్నా సరే ఈ దక్షిణాది రాష్ట్రాలపైన కొంత చిన్న చూపు చూస్తారు. ఈ దక్షిణాది రాష్ట్రాలకు కొంత అన్యాయం జరుగుతుంది అనేది ఇప్పుడు కాదు, దాదాపు ఒక 20-30 ఏళ్ళ నుంచి వినపడుతున్నది. అసలు తెలుగుదేశం పార్టీ పెట్టింది కూడా దానికోసమే. తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది. ఈ ఉత్తరాది అందరూ ఇప్పటివరకు ఉన్న ప్రైమ్ మినిస్టర్ అందరూ ఉత్తరాది వాళ్ళు, వీళ్ళందరూ మన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నారు అనేది ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట. అయితే ఇప్పుడు ఈ 50% సీట్లు ఇలా పెంచుకుంటూ వెళ్ళిపోతామని చెప్పారు. కానీ ఏదైతే నిన్న పార్లమెంట్లో ముసాయిదా పెట్టారో ఆ ముసాయిదాలో ఎక్కడా కూడా 50% మెన్షన్ చేయలేదు. పైపెచ్చు 2011 జనాభా లెక్కల ప్రకారం అని చెప్పి మెన్షన్ చేశారు. గతంలో మనం ఏం చేసామంటే 2011 జనాభా లెక్కల ప్రకారం, లేకపోతే ఇప్పుడు కొత్తగా తీసుకుని జనాభా లెక్కల ప్రకారం తీసుకుంటే మనం సౌత్ స్టేట్స్ భారీగా నష్టపోతాయి. ఎందుకంటే గతంలో ఒక్కరు ముద్దు ఇద్దరు వద్దు అనే నినాదాన్ని మన సౌత్ స్టేట్స్ బాగా ఫాలో అయినాయి. జనాభా పెరుగుదల తగ్గించడంలో మన దక్షిణాది రాష్ట్రాలు చాలా కీలక పాత్ర పోషించాయి. జనాభా పెరుగుదలని గణనీయంగా తగ్గించాం మనం. ఆ రకంగా పెంచుకుంటూ పోతే కనుక మనకి ఇప్పుడు తెలంగాణలో 26 కాదు కదా, 23 ఎన్ని అవుతాయంట. యూపీలో ఇందాక 50% చేసుకున్న 120 అవేవి దాదాపు 143, 140 దాకా అయిపోతాయంట. అప్పుడు మరింత నష్టం. రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఏమంటున్నారు, ఏ రాష్ట్రం నుంచి ఎక్కువ జీడిపి వస్తుందో దాని ప్రకారం ఆ రాష్ట్రంలో సీట్లు పెంచండి అని చెప్పి ఒక హైబ్రిడ్ విధానం తీసుకొచ్చి ఇది చాలా బాగుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో మనం మొత్తుకుంటుంది ఇదే కదా, మన సౌత్ స్టేట్స్ నుంచి మనం పన్నులు ఎక్కువ కడుతున్నాం కానీ తిరిగి వచ్చేది మాత్రం మనకు రావట్లేదు. మనం రూపాయి కడితే 20 పైసలు కూడా మనకి తిరిగి రావట్లేదు. మన దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు, ఆక్షేపిస్తున్నారు, గొడవ చేస్తూనే ఉన్నారు. ఈ సమయంలో ఇప్పుడు ఈ డీలిమిటేషన్ చర్చ జరుగుతుంది. రేపు దీనిపైన బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు. ఆ బిల్లు పాస్ అయిద్దా లేదనేది కొంత ఇప్పుడు హాట్ టాపిక్ నడుస్తూ ఉంది. ఎందుకంటే 2/3 మెజార్టీ కావాలి అది పాస్ కావాలంటే. అంటే ఈ మొత్తం ఉన్నప్పటికీ కూడా ఇంకొన్ని బీజేపీకి సరిపడలేదు కాబట్టి ఇంకొంత మిత్రపక్షాలు, కొంత విపక్షాలు కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు నాయుడు గురించి. ఎందుకంటే ఇప్పుడు ఈ బిల్లుని ఆపగలిగిన వ్యక్తి ఎవరన్నా ఈ దేశంలో ఉన్నారు అంటే, దక్షిణాది రాష్ట్రాల్లో జరుగుతున్న అన్యాయాన్ని ఆపగలిగిన వ్యక్తి ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారంటే అది ఎంతో కొంత చంద్రబాబు నాయుడు గారే. ఎందుకంటే ఆయన గతంలో చాలా సీనియర్ పొలిటీషియన్, ఎన్డీఏ కూటమికి చైర్మన్గా వ్యవహరించారు. ఇప్పుడు కూడా ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఆయన గనక ఎన్డీఏ భాగస్వాములతో ఒక కూటమిగా ఏర్పడి కావాలి, లేదా సౌత్ స్టేట్స్తో ఏర్పడి మా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని బలంగా నినదించగలిగితే ఇది కొంత ఆగుతుంది. కానీ ఆయన ఎందుకో సైలెంట్గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా గతంలో ఏమిచ్చారు మాకు, బీజేపీ వాళ్ళు 2 పాచిపోయిన లడ్డూలు మాకు ఇచ్చారు, మీరు చేసే విధానాలన్నీ దేశ విభజనకు దారితీస్తాను, ఇదే కంటిన్యూ అయితే దేశ విభజన జరిగిపోద్ది అని పవన్ కళ్యాణ్ గారు గతంలో నెత్తి నోరు పట్టుకొని బాదుకున్న పవన్ కళ్యాణ్ గారు మరి ఈరోజు కేంద్రంలో అధికారంలో మీరు ఉండి కూడా ఎందుకు సైలెంట్గా ఉన్నారు? గతంలో కూడా ఆంధ్ర తెలంగాణ విడిపోతున్న విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలిసినా ఆయన ఆపగలిగిన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా చాలా మౌనం వహించారు చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రాలో మనం గెలిచేయచ్చు అనుకున్నారు ఆయన. అఫ్కోర్స్ గెలిచారనుకున్న 2014 వేరే విషయం. అప్పుడు కూడా తెలుగు జాతి 2గా చీలిపోతూనే ఆయన చూస్తూ ఊరుకున్నారు.
ఇప్పుడు ఏకంగా దక్షిణాది రాష్ట్రాలు మొత్తానికి అన్యాయం జరుగుతుంటే కూడా ఈయన చూస్తూ సైలెంట్గా ఉంటున్నారు. ఈయన కానీ పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళకన్నా పళనిస్వామి నయ్యం. అక్కడ తమిళనాడులో పళనిస్వామి ఎన్డీఏ కూటమిలోనే ఉన్నాడు. అయినా ఆయన చెప్తున్నాడు, మేము పొత్తులో ఉన్నప్పటికీ, మేము వాళ్ళతో కలిసి ఉన్నప్పటికీ విధానపరంగా మా రాష్ట్రానికి, మా భాషకి, మా ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే మేము బయటికి వస్తాం, ఖండిస్తాం, దీన్ని ఒప్పుకోమని చెప్పి ఆయన చెప్తున్నంత ధైర్యం కూడా మన రాష్ట్ర నేతలకు లేకుండా పోయింది. ఇదే జరిగితే తెలుగు రాష్ట్రాలు ఏ స్థాయిలో నష్టపోతాయి? రేపటి రోజున ఒకవేళ ఆ స్థాయిలో కనుక ఇప్పుడు 50% ప్రకారం జరిగినా, లేకపోతే జనాభా లెక్కల ప్రకారం జరిగినా, రేపటి రోజున ప్రధానమంత్రి నిర్ణయించే విషయంలో కానీ, ఏదైనా కీలకమైన బిల్లులు ఆమోదం తెలిపే విషయంలో కానీ అసలు సౌత్ స్టేట్కి ఎటువంటి లెక్క ఉండదు. ఎవడు దేకడు మన సౌత్ స్టేట్స్ని. ఉదాహరణకి ఇప్పుడు ఒకవేళ జనాభా లెక్కల ప్రకారం చేస్తే యూపీలో 143 సీట్లు అవుతాయి. మన సౌత్ మొత్తం కలిపినా అన్ని కావు. మన సౌత్లో కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ మొత్తం కలుపుకున్న 143 సీట్లు కావు. ఒక్క యూపీకి మనం సమానంగా ఏం తెక్తారు మనల్ని? ఇప్పటికే మనకేం ఇవ్వట్లేదు. స్పెషల్ స్టేటస్ అటే పోయింది. ఒక్క తెలంగాణ, ఒక్క ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పట్లేదు నేను. ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ అన్ని రాష్ట్రాలు కలిపి చెప్తున్నా, మనకి ఇస్తానన్న ఏ ఒక్కటి ఇవ్వరు. ఇప్పుడే ఇలా ఉంటే ఇక రేపటి రోజున ఆ స్థాయిలో అక్కడ సీట్లు పెరిగిపోయి ఆ స్థాయిలో మొత్తం ఉత్తరాది పెత్తనం చెలాయిస్తే ఇక దక్షిణాది రాష్ట్రాలని పునుగుడు కన్నా హీరంగా చూడరా వీళ్ళు. ఇలాంటి అంశాల్లో బీజేపీని విభేదించగలిగి, బీజేపీని గట్టిగా ఎదుర్కోగలిగిన కెపాసిటీ ఉండి కూడా ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? మీ రాజకీయ అవసరాల కోసం, మీ రాజకీయ ఒత్తిళ్ల కోసం, మీ రాజకీయ స్వప్రయోజనాల కోసం ఒక జాతి మొత్తాన్ని ఇలా చీల్చేస్తుంటే, ఒక జాతి మొత్తానికి అన్యాయం జరుగుతుంటే మీరు చూస్తూ ఊరుకుంటారా? కొన్ని తరాల పాటు నష్టపోతాం మనం, అయినా మీరు చూస్తూ ఊరుకుంటారా? ఇదేనా మీ రాజకీయ జ్ఞానం? ఇదేనా మీ రాజకీయ ఎక్స్పీరియన్స్? అసలు తెలుగుదేశం పార్టీ స్థాపించిందే మన తెలుగు వాళ్ళు దక్షిణాది రాష్ట్రాల ఆత్మగౌరవం కోసం కదా. అదే కదా తెలుగుదేశం పార్టీ నినాదం. అలాంటి మీరు ఎందుకు ఇప్పుడు వ్యూహాత్మక మౌనంగా ఉంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు మీరు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? కేసీఆర్ మాట్లాడుతున్నారు కదా, ఒక పక్కన స్టాలిన్ మాట్లాడుతున్నాడు, పళనిస్వామి మాట్లాడుతున్నాడు, పినరయి విజయ్ మాట్లాడుతున్నాడు, కర్ణాటక ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. ఇంతమంది మాట్లాడుతుంటే మన రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి, ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న ఈ వ్యక్తి మాత్రం ఎందుకు సైలెంట్గా ఉంటున్నారని రాజకీయ విశ్లేషకులతో పాటు ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు.